అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నమస్తే. అందరికీ లక్ష్మీ లడ్డు 22 ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను రైతు బజార్కి వెళ్ళాను. ఏమేమి తెచ్చానో మీకు కూడా చూపిస్తాను. ఆవకాయ పెట్టడానికి ఏమో పచ్చి మామిడికాయలు తెచ్చాను, కోసి పెట్టేసాను. ఇంకా ఉప్పు కలిపి ఊరబెట్టాలి. క్యాబేజీ, యాపిల్స్ ఏమో కేజీ 200 ఉన్నాయి. మీ సైడ్ ఎంత కాస్ట్ ఉన్నాయి కామెంట్ చేయండి. వంకాయలు ఏమో కేజీ 50. క్యారెట్, బీట్రూట్, దొండకాయ, టమాటోస్, ఇంకా టమాటోస్ అక్కడ ఉన్నాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఇంకా మామిడి పళ్ళు కూడా కేజీ 70 రూపాయలు. మీ సైడ్ ఎంత? ఈ పళ్ళు కేజీ 70, కేజీన్నర అయితే 100. ఇదిగోండి, ఇంకా ములంకాయలు కూడా తీసుకొని వచ్చాను. మీ ఇంట్లో మీ కూరలు ఏంటి? ఈరోజు సండే స్పెషల్ ఏంటి? మా పిల్లలు అయితే ఈరోజు పెరుగన్నం తింటా అన్నారు, అందుకని పెరుగన్నమే వాళ్ళకి పెడుతున్నాం. ఎండలకి పెరుగన్నం కదా, ఎండాకాలం పెరుగన్నమే పెట్టాలి. అందుకని వాళ్ళకి పెరుగన్నం, రోజు టిఫిన్లకి కూడా పెరుగన్నమే పెడతాను. ఈరోజు మధ్యాహ్నం కూడా పెరుగన్నమే తింటానంటున్నారు, అందుకని పెరుగన్నమే. ఇదిగో ఆవకాయ కోసం మామిడికాయలు తెచ్చాను అన్నాను కదా, మామిడికాయ ముక్కలు ఇలా వేసి ఉప్పులోని 2 రోజులు ఊరబెట్టుకోవాలి. కొద్దిగా చేస్తాము, ఎప్పుడు చేయలే, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు ఎలా ట్రై చేస్తారు? మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేస్తుంటే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సపోర్టింగ్లో షేర్ చేయమని చెప్పండి. ఇంకా ఏమైనా మా వీడియోస్లో మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ ఎలా కరెక్షన్ చేసుకోవాలో కూడా కామెంట్లో. మా ఛానల్ని అందరిలానే మమ్మల్ని కూడా ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా ఉప్పు వేసి 2-3 డేస్ ఇలా ఉప్పులో ఊరబెట్టుకోవాలి. ఉప్పులో ఊరబెట్టుకున్న తర్వాత ఇవి ఎండబెట్టేసి ఆవకాయ, ధనియాల పొడి, ఆవాల పొడి ఇవన్నీ చేసుకోవటమే. ఆవకాయ చేయడం కూడా చూపిస్తాను. మా ఛానల్లోకి వెళ్తే ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ ఉంటాయి, చూడండి. ఓకేనా? ఇవి ఇలా వదిలేస్తే వాటర్కి ఈ కడిగి వాటర్ వస్తాయి. పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని తిన్నాం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 30 seconds away. మధ్యాహ్నం లంచ్లోకి మా పిల్లలు పెరుగన్నం తింటా అన్నారు ఈరోజు, అందుకని మా ఆయన కోసం ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ రైస్ కావాల్సినవన్నీ కోసుకున్నాను. ఎగ్ రైస్ కావాల్సిన ఆనియన్స్, టమాటో, క్యారెట్ తురుము, చిన్న క్యాబేజీ తురుము, ఒక బంగాళదుంప. కూరగాయలు సర్దడం అయ్యింది, ఇప్పుడు ఇవి చేయడమే. రైస్ ఉల్లిపాయలు, టమాటాలు,
తర్వాత బంగాళదుంప క్యాబేజీ కూడా వేసేసుకోవటమే. నేనైతే ఇలా చేస్తాను. ఎగ్ రైస్ మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. క్యారెట్ బాగా సన్నగా తరిగేసాను కదా, ఎక్కువసేపు ఏమి వేయించిన అవసరం లేదు, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఇంత సన్నగా తురమకపోతే మా ఆయన కూడా తినరు క్యారెట్, మా పిల్లలతో పాటు. అందుకని క్యారెట్ అవన్నీ ఇలాగే తురుము వేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఈరోజు మీ లంచ్ ఏంటి? ఎండ ఎక్కువ కాయటం వలన రైతు బజార్కి వెళ్ళి వచ్చి ఇవన్నీ సరిపోయేటప్పటికి వంట లేట్ అయిపోయింది. మా పిల్లలేమో పెరుగన్నం తింటా అన్నారు, అతను పెరుగన్నం తినరు, అందుకని ఇలా చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు 5 నిమిషాల్లో అయిపోయేది ఎగ్ రైసే కదా, ఎక్కువ అతను తినరు, ఎప్పుడో కానీ. ఇలా కాసేపు మూత పెట్టేస్తే బంగాళదుంప ఉడికిపోద్ది. తీసేసుకో. ఎగిపోయి బంగాళదుంప అంతా బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే ఎగ్ కొట్టి వేసేసుకుంటే రుచికి సరిపడగా ఉప్పు, కారం, ఇప్పుడు ఓన్లీ ఎగ్కి సరిపడేటట్టే ఉప్పు వేసాను. రైస్ వేసిన తర్వాత ఉప్పు కొంచెం వేసుకుంటే ఉప్పు మీరు ఏ డబ్బాల్లో స్టోర్ చేస్తారో ఇంట్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో నాటిలోనే అయితే మాత్రం స్టోర్ చేయకండి. వీలైనంత తొందరగా గాజు సీసాలు కొని గాజు సీసాల్లో వేయండి. నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుద్దట ప్లాస్టిక్ డబ్బాల్లో నాటిలోనే సాల్ట్ స్టోర్ చేస్తాయి. నాకు మా మామయ్య గారు చెప్పారు. నేను ఇది వరకు ప్లాస్టిక్ డబ్బాల్లోనే వేసేదాన్ని. మా మామయ్య గారు చెప్పిన తర్వాత వెంటనే గాజు సీసాలు కొనేద్దాం అనుకున్నాను, కానీ చాలా రోజులు కొనలేకపోయాను. అలా 2 months అయిన తర్వాత గాజు సీసాలు కొనేసి ఇలా గాజు సీసాల్లోని సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఒక్కదానికైనా సరే గాజు సీసాల్లోనే వేయండి, సరేనా? ఇంట్లో చెడు ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఉంటుంది. కారం అంతా, ఉప్పు కారం వేగేటప్పటికి బంగాళదుంపలకి అన్నిటికీ పట్టింది కదా. ఇప్పుడు ఈ ఎగ్గులను కొట్టి వేసేసుకోవటమే.
ఇదిగోండి ఇలా గుడ్లు కొట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేస్తే ఇప్పుడే కదిపేసామనుకోండి చిన్న చిన్న ముక్కల్లాగా ముద్దగా అయిపోయినట్టు అయిపోద్ది. ఇలా కాసేపు వదిలేసి కలిపామంటే ముక్కల్లా వస్తుంది. ఈలోపు మా పిల్లలకి రైస్ కూడా పెట్టేస్తాను. ఇలా వచ్చాయి కదా, ఇప్పుడు కలిపితే కొంచెం పెద్ద పెద్ద పీసెస్లా ఉంటాయి కదా, తినేటప్పుడు బాగుంటాయి. మా పిల్లలకు చేసినప్పుడు అయితే ఇలా చేయను. ఎగ్ రైస్ ఓన్లీ ఎగ్ ఒకటి వేసి బాయిల్ చిదకొట్టేసి ఇలా ముక్కలా చేసేసి వేసేయటం. మా చిన్నమ్మాయి వేయటండు ఉల్లిపాయలు టమాటాలు వెజిటేబుల్స్ ఏవి తినదు, స్వీట్లు తప్ప. ఎక్కువ మైసూర్ పాకం మిక్చర్లు బిస్కెట్లు ఇవే తింటుంది. మైసూర్ పాకం చేసింది వీడియో మా ఛానల్లో ఉంది, మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా ఇంకా వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి ఎంత రైస్ అవసరం పడితే అంత రైస్ వేసేసుకోవటమే. చాలా ఈజీ. బ్యాచిలర్స్ కానీ చిన్నపిల్లలు కానీ, ఇప్పుడు మనం ఎప్పుడైనా బయటకి అట్లకి వెళ్తూ ఉంటే పిల్లలు ఈజీగా చేసుకోగలుగుతారు ఎగ్ రైస్. మా పెద్ద పాప చేయడానికి తయారవుద్ది, కానీ తనకి పోయినప్పుడు చెప్పను నేను. ముందు పొయ్యి వెలిగించడానికి వస్తుంది, అందుకనే తను తప్పు చెప్పను. ఇప్పుడు రైస్ ఇందాక కూరకు సరిపడిగా వేసుకున్నాం కదా, మసాలాకు సరిపడిగా. ఇప్పుడు రైస్ సరిపడిగా ఉప్పు. అయిపోయింది ఎగ్ రైస్. మా పిల్లల కోసం ఇప్పుడు పెరుగన్నం కలుపుతాను. ఇదిగోండి, ఈరోజు మా మధ్యాహ్నం లంచ్ అయితే ఇది. మా ఆయన కోసం ఎగ్ రైస్, మా పిల్లలకి నాకు పెరుగన్నం. నేను ఎప్పుడో కానీ పెరుగన్నం తిన్ను, ఇప్పుడు ఇవాళ తింటున్నాను. లంచ్కి మా పిల్లలేగా బూందీ తెచ్చుకున్నారు. యూట్యూబ్ ఛానలే కాదు, ఇన్స్టాలోని ఫేస్బుక్లోని కూడా మా ఛానల్ని ఫాలో చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీరందరూ బాగుండాలి, మీ అందరిలో మా చిన్న ఫ్యామిలీ కూడా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ లడ్డు 22. ఓకే, బాయ్.